మహానగరంలో మాయగాళ్లే కాదు మాయ లేడీలు కూడా ఎక్కువైపోతున్నారు. కస్టమర్ల ముసుగులో చోరీలకు పాల్పడుతూ చుక్కలు చూపిస్తున్నారు. నిఘా నేత్రాలు తమ కదలికల్ని సీన్ టు సీన్ రికార్డ్ చేస్తాయని తెలిసినా డోంట్ కేర్ అంటున్నారు. మగవారికి ఏ విధంగానూ తీసిపోమని నిరూపిస్తున్న కిలాడి గ్యాంగ్ల నిర్వాకం షాప్ ఓనర్లను బిత్తరపోయేలా చేస్తోంది. హైదరాబాద్ మణికొండలోని శాంతి క్లాత్ షోరూమ్ ఇది. ఎప్పుడూ కస్టమర్లతో బిజీగా ఉంటుంది. రొటీన్ గానే ఓ రోజు ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఫలానా డ్రెస్సులు ఉన్నాయా అని అడిగారు. కట్ చేస్తే వాళ్ళు వెళ్లిన కొద్దిసేపటికే మరో ఇద్దరు షాప్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈసారి ఓ లేడీ కూడా వచ్చింది. వస్తూనే ఖరీదైన చీరలు డ్రెస్లు కావాలని అడిగారు. తమ రేంజ్కి సరిపడేలా చూపించాలని బిల్డప్ ఇచ్చారు. హడావుడి అదిరిపోయింది. ఇక వచ్చిన పని కావాల్సిన తొందర వీరిలో కనిపించింది. షాప్లో ఉన్న సిబ్బంది ఓ కస్టమర్కి చీరలు చూపిస్తుండగానే వీళ్లు చేతులకు పని చెప్పారు. ఓ వ్యక్తి చీర డిజైన్ చూస్తున్నట్లు యాక్టింగ్ చేస్తే మాయలేడి మాత్రం అప్పటికే చీరల్ని మూటగా కట్టేసింది. అటూ ఇటూ చూసి ఒక్కసారిగా సర్దేసింది. అంతా క్షణాల్లోనే జరిగిపోయింది. చూశారుగా మాయలేడి చేతివాటం. ఇలా వచ్చి అలా వెళ్లారు. కానీ కాస్ట్లీ చీరల్ని కొట్టుకెళ్లారు. పైగా ఇవేం నచ్చలేదని అక్కడి నుంచి కూల్గా జారుకున్నారు. 2 రోజుల తర్వాత ఓ కస్టమర్కి చీరలు చూపిస్తుంటే కొన్ని డిజైన్స్ మాయమయ్యాయి. ఎక్కడ మిస్ అయ్యాయని సీసీ ఫుటేజ్ని తిరగేస్తే ఈ బ్యాచ్ సీన్ కంటపడింది. మా పాపని బట్టలు చూపించమని అడిగారంట. సో తను చూపిస్తుంది. వాళ్ళని చూపించేటప్పుడు ఇంకొక ఇద్దరు వచ్చారంట. వాళ్ళు మా కజిన్తో మాట్లాడుతూ మా పాపను కూడా అటువైపుకు పిలిచి ఇదంతా అదంతా అంటే వాళ్ళు నాకు కాల్ చేసి అడుగుతూ ఉన్నారు. నేను చెప్తా ఉన్నాను, వాళ్ళు అబ్బాయిలు వచ్చారు, అది ఇది పెద్దవాళ్ళు అట్లా అడుగుతున్నారు అంటే వాళ్ళు ఏం కొంటారో లేదో ఊరికే మిమ్మల్ని చేయడానికి మీరు సీరియస్ తీసుకోకండి, వెళ్ళిపోమని చెప్పండి, ఎవరు లేరని చెప్పండి అని చెప్తున్నారు ఫోన్లో. 2 రోజుల తర్వాత మళ్ళీ శారీస్ నేను సర్దుతా చూస్తే ఎవరు అడిగితే కస్టమర్ మొన్న వచ్చి చూసాము శారీస్ కావాలి అంటే చూస్తే అవి లేవు. మాయలేడి బాగోతంపై రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు తొందరలోనే మస్కా గ్యాంగ్ కి చెక్ పెడతామన్నారు. సీసీ కెమెరాలున్న దొంగలు లెక్క చేయటం లేదు. నాగ్గా చేతికందినవి కొట్టేస్తున్నారు. నిఘా నేత్రాలు ఏర్పాటు చేసుకోవటం మంచిదే అయినా కస్టమర్లపై ఓ కన్నేసుంచాలని షాప్ ఓనర్లకు సజెస్ట్ చేస్తున్నారు పోలీసులు.